బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగా బీజేపీ 1 కార్పొరేషన్ గెలుచుకుంది. మరో 2 చోట్ల హంగ్ ఏర్పడింది. ఇక 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 79 స్థానాల్లో విజయ దుందుబి మోగించగా బీఆర్ఎస్ 25, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. 8 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ వార్డుల్లో మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్ 1347 వార్డులు, బీఆర్ఎస్ 719 వార్డులు, బీజేపీ 263 వార్డుల్లో విజయం సాధించాయి. తాజా ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిరు వ్యాపారులు రోడ్డెక్కారు. అధికారులను నమ్మి 4 మెతుకులు పెట్టే వ్యాపారాన్ని వదిలితే చివరికి ఆకలి కన్నీళ్లు మిగిలాయని వాపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరులోని కోతులబావి ప్రాంతంలో దశాబ్దాలుగా కొంతమంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 1971 నుంచి ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని సుమారు 15 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు అభివృద్ధి పనుల్లో భాగంగా ఉన్న స్థలం నుంచి ఇంకా జరిగితే వేరే చోట శాశ్వత దుకాణాలు కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ అమాయకపు వ్యాపారులు గుడ్డిగా నమ్మి స్వచ్ఛందంగా షాపులను ఖాళీ చేశారు. అంతే, తీరా ఖాళీ చేశాక ఇది విశ్వ హిందూ పరిషత్ గుడి స్థలమని వివాదం సృష్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దానికోసం ఆయన విలువ ఇస్తాం సార్, మేము 10 అడుగులు వెనుక పోవాలని చెప్పిన దానికోసం మేము తీసినాం సార్. మేము ఇప్పుడు ఎవరో వచ్చి కాస్త అదింత తీసిన దానికోసమే మాది అని పట్టి మాకు కులాల మతాలు అడ్డం పెడుతుంటారు సార్. ముస్లిమ్స్లు బతుకుతుంటారు, అక్కడ ఎక్కువ హిందువులు తక్కువ బతుకుతుంటారు సార్. అట్లాంటి వాళ్ళు అంతా మనుషులంతా ఒకటే సార్. ఎవరికైనా మేము దేవుడే కదా సార్ అని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. తెలుగు కమిషనర్ సార్, న్యాయం చేయండి సార్. ఇప్పుడు నిన్న మరి తీసిపారుస్తున్నారు సార్, మాకు న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం. రోడ్న పడ్డాం సార్, మా భార్య తీరిపోయింది సార్. కొంచెం చేయండి సార్. మా పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు సార్. తమ బతుకు తెరువును దెబ్బతీస్తూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలిపించారు. నమ్మి ఖాళీ చేస్తే తమ బతుకులను రోడ్డుకు ఈడుస్తారా అంటూ అధికారులపై మండిపడుతున్నారు. 50 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాబోయే ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి పర్మిట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళు టెంపరీగా ఇన్ని రోజులు ఉన్నారు. వీళ్ళకి గీతలు ఏదైనా ఉంటే మీ సమక్షంలోనే జరిగితే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళని తీసుకుని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం వల్ల ఎమ్మెల్యే గారు వీళ్ళు టెంపరీగా ఉన్నారు, వీళ్ళని పర్మిట్ వీళ్ళకే చేసేసాము, అక్కడ రానిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 6 అడుగులు వెనక వేసుకోవాలని చెప్పే ఆలోచనతో కమిషనర్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం వల్ల వీళ్ళు ఆ కొట్టాలు తీసేయడం, షాపులు తీయడం జరిగింది. ఎమ్మెల్యే గారు